నలుగురు వారి వారి కథల్ని చదివేస్తారు. బహుశా ఒక్కొక్కరు 10 నుంచి 20 నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు. నలుగురు కథలు చదివిన తర్వాత మనం ఓపెన్ టు డిస్కషన్ స్టార్ట్ చేస్తాము, Q&A. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కథ చదివిన తర్వాత ఆ డిస్కషన్కి మనం ఆపలేం కదక్క. షరీఫ్ ఏమంటారు? ముందు నలుగురు చదివేసిన తర్వాత ఇక మీ యుద్ధం మీరు ప్రారంభిస్తారు. మీరు బహుశా క్వశ్చన్స్ రాసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. రుబీనా పర్వీన్ మనందరికీ తెలుసు, ఒక సోషల్ ఆంటర్ప్రెన్యూర్గా తను 1000 మంది మహిళలకి ఉద్యోగం కల్పించినందుకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తను తీసుకున్నారు. వెరీ రీసెంట్లీ తను ఐక్యరాజ్య సమితికి కూడా తను వెళ్ళారు. స్విట్జర్లాండ్కి ఈ మధ్యనే వెళ్ళొచ్చారు. తను ప్రొఫెషనల్గా ఎంత అంటే హైఫై మీటింగ్స్లో కార్పొరేట్ స్థాయిలో ఉన్నా కూడా తన కథలు చదివితే ఇవన్నీ రాసింది ఒక కార్పొరేట్ మనిషి అని మనకి అనిపించక మానదు. ఖమ్మం నుంచి తన నేపథ్యం. ఖమ్మం యాసలోనే కాకుండా జనరల్ కథలు కూడా చాలా హృదయంగా తను రాస్తున్నారు. జమిలిపోగు తన పుస్తకాలు బయట కూడా ఉన్నాయి. అయితే తన కథని ఇవాళ తోడు ఆ కథ రచయిత్రి అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నజ్రీన్ ఖాన్ చదువుతారు. అందరికీ నమస్కారం. రుబీనా పర్వీన్ రచించిన కథ తోడు. ఈ కథ వెలుగు పత్రిక దర్వాజా అనే పేజీలో డిసెంబర్ 2023 ప్రచురితమైంది. ఒక్క నిమిషం అండి, స్క్రోల్ చేసుకుంటున్నా. తోడు. అన్నా, నాన్నని ఇలా వదిలేస్తే తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. అన్నా, నాన్నని ఇలా వదిలేస్తే తొందరగానే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, భయంగా ఉంది అంది రమ తన కజిన్ ప్రేమ్తో. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా తల్లి శవం దగ్గర కూర్చుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న తండ్రిని చూసి రమ తట్టుకోలేకపోయింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖం నుంచి కోలుకోకముందే వాళ్ళమ్మ, ఆ తర్వాత మా అమ్మ ఈ వయసులో ఈయన్ని వదిలేసిపోయారు కదా, నేను ఇప్పుడు ఆయనకు అమ్మనవ్వాలి కదన్నా. కళ్లలో నీళ్లు టపటపా రాలాయి రమకు. ప్రేమ్ లేచి రమను ఓదార్చి పక్కకు తీసుకొచ్చాడు. అన్నా, అమ్మ ఎలాగూ రాదు, ఉన్న నాన్ననైనా బతికించుకోవాలి, ఆయన్ను అలా వదిలే ప్రసక్తే లేదు స్థిరంగా అంది రమ. అంతలోనే తల్లికి చివరి స్నానం చేయించడానికి కూతుర్లు రావాలి అంటూ ఒక పెద్దావిడ వెతుక్కుంటూ వచ్చి రమను తీసుకెళ్ళింది. వాకిట్లో ఒక మూలకు చీరలతో దడికట్టి గుంట తవ్వి దానిమీద చెక్కలేశారు. అక్కడికి తల్లిని తీసుకువస్తుంటే ఏదో చేతిలో వస్తువును లాక్కుపోతున్నట్లుగా తండ్రి వెనకాలే వచ్చేశాడు. అక్కడ ఉన్న ఆడవాళ్లు ఆయన్ను ఆపి పందిట్లో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. కాసేపట్లో వాళ్ల అమ్మ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు దాటి వెళ్ళిపోయింది. కడుపు నిండా బిడ్డల్ని కన్న తల్లి, వీళ్లే బలగమై తల్లిని ఎవరి పొడా సోకకునీయకుండా అన్నీ చేసుకుని సక్కదనంగా పంపుతాండ్రు పుణ్యాత్మురాలు గుంపులోంచి అంది ఒక ఆమె. తల్లిపోయి 2 రోజులైనా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు తండ్రి, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేదు. ఇంకా లాభం లేదని బతిమిలాడి తండ్రికి 4 ముద్దలు బలవంతంగా నోట్లో పెట్టింది రమ. తల్లి కర్మలన్నీ అయ్యేదాకా తండ్రిని ఒంటరిగా వదలకుండా చుట్టూ ఉన్నారు 3 కూతుళ్ళు. అల్లుళ్ళు కూడా వచ్చిపోతూ మామగారికి ధైర్యం చెప్తున్నారు. మనవలు మనవరాళ్ళు ఆయన దృష్టిని కొద్దిగా ఏమార్చి 4 మాటలు మాట్లాడేలా చేస్తున్నారు. నాన్న, రేపు మా ఇంటికి వెళ్దాం, మీరు ఒక్కళ్ళు ఉండడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేయలేను అంది రమ తల్లి కార్యాలయ్యాక. మీ అమ్మ ఇక్కడనే తిరుగుతుంది బిడ్డా, నేను పోయిన 10 రోజులకే ఇల్లొదిలి బిడ్డల కాడికి పోయిండని అలిగి ఈ ఇంటేపు రాదు, అసలేముండిది. నేను ఈడ్నే ఉంటే అర్ధరాత్రి మీ అమ్మ నీడన్నా కానొస్తుంది, గట్లనన్నా ఆమెను చూసుకుంటా, నన్ను బలవంతం చెయ్యకురి, నేను రాలేను అన్నాడు తండ్రి కళ్ళు తుడుచుకుంటూ. తండ్రి పట్టుదల తెలిసిన కూతుళ్ళు ఇంకా ఆయన్ను ఇబ్బంది పెట్టవద్దని వంతుల వారీగా 1 రోజులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఓసారి కూర్చోబెట్టి అడిగారు, మీ అమ్మ తిరిగిన ఈ ఇల్లు నా ప్రాణం పోతేనే వదిలేది, నేను ఎక్కడికి రాను,
తండ్రి తేల్చి చెప్పాడు. అందుకని గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ కుటుంబాన్ని పెట్టి వారానికి ఒకసారి వచ్చి చూసుకుందామని నిర్ణయించుకుని వెళ్ళిపోయారు కూతుళ్ళు. ఫోన్ చేస్తే తండ్రి నుంచి ముభావంగా సమాధానం వచ్చేది. రమకు అనుమానం వచ్చి ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చింది. తండ్రి లేడు. వాచ్మెన్, అతని భార్య బాగా కళ్ళు తాగి మత్తులో నిద్రపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే పొద్దున్ననగా మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి రాత్రికి వస్తున్నాడు పెద్దాయన అన్నారు. పరుగు పరుగున వెళ్ళి చూస్తే సమాధి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు తండ్రి. గుండె తరుక్కుపోయింది రమకు. ఆయన్ను అక్కడి నుంచి లేపి ఇంటికి తీసుకెళ్ళింది. తండ్రిని ఒంటరిగా వదలొద్దని ఎంత గట్టిగా అనుకున్నా అతను ఇల్లు వదిలి ఎవరో ఒక కూతురు దగ్గరికి రావడం లేదు. చుట్టాలెవరినైనా తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది గాని అది వీలు పడలేదు. ఫోన్ చేస్తే ఏం భయపడొద్దమ్మా, నేను ధైర్యంగానే ఉంటాలే అనేవాడు. 2 రోజులు బాగానే మాట్లాడాడు. 3వ రోజు ఫోన్ మోగుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. కంగారు పుట్టి పరిగెత్తింది. కళ్ళు తిరిగి నేల మీద పడిపోయి కనిపించాడు తండ్రి. మొహం మీద నీళ్లు చల్లి లేపి హాస్పిటల్లో చూపించి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. కిచెన్లోకి వెళ్లి చూస్తే గిన్నెలు మాడిపోయి ఉన్నాయి. వంట మనిషి వస్తున్నట్లు లేదు. తండ్రిని అడిగింది అదే విషయం. ఒంటరిగా ఉండే ముసలోళ్లను నమ్మొద్దు, మానేయమంది మా అత్త అని మానేసిందమ్మా అన్నాడు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి 2-3 రోజులకు సరిపడా కూరలు వండి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తిని టీవీ చూస్తూ కాలక్షేపం చెయ్యమని, ఇరుగు పొరుగుతో కాస్త మాట్లాడుతూ ఉండమని చెప్పి వచ్చింది. అతనికి తోడు ఒక సమస్య అయితే భోజనం మరో సమస్య అని అర్థమైంది రమకు. తండ్రి ఉండే చోటు సిటీకి దూరం కాబట్టి ఫుడ్ ఆర్డర్ పెడదామన్నా ఏ యాప్స్ అక్కడ పనిచేయవు. ఎంత ఆలోచించినా నాన్నకు పెళ్లి చేయడమే రైట్ అనే రమ సమస్య ఎంత ఆలోచించినా నాన్నకు పెళ్లి చేయడమే రైట్ అని రమ మనసు పదే పదే చెప్తోంది. రమ తన చెల్లెళ్ళు మరుదులతో మాట్లాడింది. ఎవరూ పెద్దగా అభ్యంతర పెట్టలేదు కానీ చిన్న చెల్లి ఆ మాట విని చాలా ఏడ్చింది. అమ్మ స్థానంలో ఇంకొకళ్ళని ఎలా తెస్తావక్క అని గొడవ చేసింది. అందరూ కలిసి చివాట్లు పెట్టి ఆమెను కన్విన్స్ చేశారు. ఆ తరువాత మేనమామలు, అత్తలతో మాట్లాడింది. ఈ వయసులో ఆయనకు పెళ్లి చేస్తావా, బుద్ధుందా నీకు అని కోపడ్డారు. అయితే మీరొచ్చి చూసుకోండి అని కోపంగా పెట్టేసింది. ఆలోచించి చూస్తే ఒక్కరి అనుమతే దీనికి కావాలి. అది అమ్మమ్మది. అసలే ఆమె కూతురు పోయిన బాధలో ఉంది. కొంచెం భయం వేసింది ఆమెను కదిలించాలంటేనే. ధైర్యం చేసి తండ్రి పరిస్థితిని వివరించి తన ఆలోచన గురించి చెప్పింది రమ. బిడ్డ, ఆడది మొగుడు సచ్చినా బతుకు కింద మీదనే. ఏ అండా ఆదరువు లేకున్నా ధైర్యంగా బిడ్డల్ని కళ్ళల్ల బెట్టుక సాత్తది. అదే మొగోడు తల్లి అండో పెళ్ళామంతోడో పోయినట్లు అదే మొగోడు తల్లి అండో పెళ్ళాం తోడో పోయినాడు ఎట్లా బతకాలనో తెలవక ఆగంలో పడతాడు. మీ నాయన్ను బతికించుకునే ఉపాయం తోడు తెచ్చుడే. పోయినోళ్ళెట్లాగూ రారు, ఉన్నోళ్ళైనా సుఖంగా ఉండాలి. రమకు అమ్మమ్మ ఓటు పడేసరికి ప్రాణం లేచొచ్చింది. ఇక తండ్రిని ఒప్పించాలి. ఆదివారం సాయంత్రం తండ్రి దగ్గరికెళ్ళింది రమ. అలికిడి విన్న తండ్రి కళ్ళు తెరిచి రమ వైపు చూసి పలకరించాడు. నాన్న, ఎన్నాళ్ళిలా ఏడుస్తూ ఉంటారు? అమ్మ తిరిగి రాదు కదా, మీరు పెళ్లి చేసుకోండి. ఓసి తిక్కల్దానా, తలకాయ తిరుగుతోందా నీకు? ఊకో, సచ్చే ముసలోనికి పెళ్లి చేస్తావు. చెప్పేటోడు చెప్పినా వినేటోనికి బుద్ధి ఉండాలే. నలుగురికి తెలిస్తే నోట్లూస్తారు. బిక్కమొహం వేసింది రమ. 30 ఏండ్లు మీ అమ్మతో ఒకటే పానంగా బతికిన. ఇంట్లో ఏ మూల చూసినా ఆమె జ్ఞాపకం కానొస్తుంది. మనిషి వెళ్ళిపోయింది గాని మనసు నా చుట్టూ తిరుగుతాంది. మళ్ళా ఈ మాటే ఎత్తొద్దు ముగించాడు తండ్రి. లేట్ అవుతుందని ఇంటికి బయలుదేరింది రమ. 10 నిమిషాల్లో నాన్న కాలు వచ్చింది. బాత్రూంకు వెళ్ళిపోయి జారిపడ్డాను అని. వెంటనే వెనక్కి వచ్చి డాక్టర్కు చూపించి తనతో ఇంటికి తీసుకెళ్ళింది. కాలికి స్ట్రెయిన్ అయి 1 వారం రోజులు మంచం దిగలేదు తండ్రి. నొప్పి తగ్గి 4 అడుగులు వేశాడో లేదో మళ్లీ హాస్టల్ నుండి ఇంటికి పారిపోయిన పిల్లాడిలా వెళ్ళిపోయాడు. రమ ప్రతివారం తండ్రి దగ్గరకు వెళ్లడం, పెళ్లి చేసుకోమని గొడవ చేయడం ఆయన్ను కొంచెం ఎమోషనల్ చేసి ఎలాగోలా సరేననిపించింది. ఇంకా ఆలస్యం చేస్తే తండ్రి మనసు మారుతుందని పేపర్లో వెతికి రిటైర్డ్ వాళ్ల కోసం పెళ్లి సంబంధాలు వెతికే బ్యూరో నంబర్ సంపాదించి వాళ్లకు ఫోన్ చేసింది. అడ్రస్ తీసుకుంది. వచ్చే ముందు 5,000 ట్రాన్స్ఫర్ చేసి రమ్మన్నాడు బ్యూరో అతను. డబ్బులు పంపించి వెతుక్కుంటూ చాలా ఇరుకు రోడ్లు దాటి కాస్త దూరంలో కార్ పార్క్ చేసి చిన్న సందులోకి వెళ్లారు తండ్రి కూతుళ్లు.
సార్, మీ బయోడేటా, లాంగ్, మిడ్ సైజ్, క్లోజప్ ఫోటోలు జత చేసి ఇవ్వండి. ఫోటోలు మేమే తీయించి ఇస్తాం. 1000 రూపాయలు ఇస్తే కొంచెం మేకప్ వేసి చక్కటి ఫోటోలు తీసిస్తాం అన్నాడు బ్యూరో అతను. ఆ మాట విని, థూ, ఈ వయసులో ఏంది ఈ సోకు, ఈ పా బయటికి, కూతురు చేయి పట్టుకుని బిరబిరా లాక్కొచ్చాడు. రమకు ఇది అడియాసే అయ్యింది. రాత్రంతా బాగా ఆలోచించింది. పొద్దున్నే వాళ్ల సొంతూరుకు వెళ్ళింది. తమ ఇంటికి 4 ఇళ్ల అవతల ఉన్న అమ్మ దూరపు బంధువు, తనకు వరుసకు పిన్ని అయ్యే కమల ఇంటికి వెళ్ళింది. రమను చూడగానే ఎదురొచ్చి గట్టిగా చుట్టుకుని అక్కను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పందిరి కింద మంచం పరిచి రమను కూర్చోబెట్టి టీ పెట్టుకుని వచ్చింది. పందిరికి బీర సొరతీగలు పాకించింది. 3 గదుల పెంకుటిల్లు, చుట్టూ కూరగాయ మొక్కలు పెట్టింది. అమ్మాయి, మీ నాన్నకు ఎవరు వండి పెడుతున్నారే? చాలా ఇబ్బంది అవుతుంది పిన్ని. దగ్గరుంటే నేనన్నా వండి పెట్టేదాన్ని, తలగొక్కుంది కమల. సరే గాని, మీ నాన్న నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని స్కూటర్ వేసుకుని తిరుగుతున్నాడే? ఆరాదీసింది. రమకు నవ్వాగలేదు. పిన్ని, ఈ వయసులో బండి మీద నుంచి పడితే ఏమన్నా ఉందా? అందుకే స్కూటర్ నడపనివ్వడం లేదు, కారులోనే వెళ్లేది ఇప్పుడు. అంతేలే అమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని ఏళ్లైనా ఇవన్నీ బాగానే గుర్తున్నాయి నీకు? అబ్బో, వయసులో మీ నాన్న సోగ్గాడు అంతేనా? మరి ఏమనుకున్నావు మీ నాన్న గురించి? సరే గాని పిన్ని, మా నాన్నని చేసుకుంటావా? కళ్ళు కిందికి దించుకుని సిగ్గుపడింది. వెంటనే తేరుకుని, ఇవన్నీ అంత అల్కగా కావు, 100 ఆలోచించాలే. ఏదో ధైర్యం చేద్దామన్నా ఈ వయసులో దీనికేం పోయే కాలం అనుకోరమ్మాయి అంది కమల. పిన్ని, అలా భయపడితే ముందుకు వెళ్ళలేం. నీ భవిష్యత్తుకు భయం లేకుండా నాన్న పెన్షన్ రాయిద్దాం. ఈ ఊళ్ళో ఉన్న ఇల్లు మేమెలాగూ అమ్మం కాబట్టి అది నీ పేర చేయించడానికి చెల్లెళ్ళిద్దరినీ ఒప్పించే బాధ్యత నాది. కమల భర్త పెళ్లైన 5 ఏళ్లలోపే చనిపోయాడు. పొలం మీద కొంచెం కౌలు వస్తుంది. బాగా కష్టం చేసి బతికిన మనిషి. 55 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా బలంగా ఉంది. తర్వాత దృశ్యం. అంతలోనే కమల కొడుకు వంశీ వచ్చాడు. కమల లోపలికి వెళ్ళింది. రాగానే అక్కను పలకరించి వచ్చి పక్కన కూర్చున్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక, అరే వంశీ, నువ్వు 4 రోజుల్లో దుబాయ్ వెళ్తున్నావు. అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మ ఒక్కతే ఉండాలి కదరా, ఏమనుకుంటున్నావు? అక్క, అమ్మ జీవితాంతం మా కోసం కష్టపడ్డది. ఇలా ఒక్కదాన్ని వదిలి వెళ్లాలంటే బెంగగానే ఉంది. నేను తీసుకెళ్ళనా మరి? నాన్న దగ్గర ఎవరూ లేరు, కాస్త వండి పెట్టి చూసుకుంటుంది నాన్నను. సరే అక్క. ఒరేయ్, నేనొకటి అనుకుంటున్నాను, చెప్పనా? చెప్పక్క. వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామా? కాసేపు మౌనంగా ఉండి, బానే ఉంటది గాని మన ఇద్దరిని చుట్టాలందరూ కలిసి తంతారేమో చూసుకో నవ్వాడు వంశీ. అది నేను చూసుకుంటాలేరా. రమ మనసు కుదుటపడి అక్కడి నుంచి బయలుదేరింది. ఇక తండ్రిని ఒప్పించాలి అంతే. ఇంటికెళ్ళాక తండ్రితో చూచాయగా కమల పిన్ని వండి పెట్టడానికి వస్తుందని చెప్పింది. ఆ కొసరి దాంతో నేనేడపడతా బిడ్డా, నిష్ఠూరంగా అన్నాడు. ఏదో సర్దుకో నాన్న, నచ్చజెప్పింది. 2 వారాల తర్వాత కమలను తండ్రి ఇంట్లో దిగబెట్టింది రమ. కమల ఇల్లంతా శుభ్రం చేసి వేడివేడిగా వండిపెట్టి ఆ దుఃఖంలోంచి కాస్త బయటికి తేగలిగింది. ఇద్దరూ కలిసి భోంచెయ్యడం, కబుర్లు చెప్పుకోవడం, మార్కెట్కు వెళ్లి రావడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవాళ్లు. నెమ్మదిగా తండ్రి మామూలు అవ్వడం గమనించింది రమ. ఓ 2 నెలల తర్వాత ఒకరోజు రమ ఇంటికి కమలతో పాటు తండ్రి వచ్చాడు. కమల కిచెన్లోకి వెళ్లి టీ పెడుతోంది. కూతురు పక్కన కూర్చొని, అమ్మా, పిన్నిని చేసుకుందామనుకుంటున్నాను బెరుగ్గా చెప్పాడు తండ్రి. వారం రోజుల్లో ఇద్దరికీ దండలు మార్పించేశారు కూతుళ్ళు. ఇంతేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నస్రిన్.